మేడారం మహాజాతరలోని మనం జంపన్నవాగు వద్ద ఉన్నాము. ఇక్కడ జంపన్నవాగు వద్ద భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి నెలకొంది. ముందుగా మేడారానికి వచ్చినటువంటి భక్తులు ఈ జంపన్నవాగులో స్నానం ఆచరించాక ఆ తల్లులను దర్శించుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ఫెసిలిటీతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించిందని చెప్పవచ్చు. భక్తులు మాత్రం సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మరిన్ని వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి వచ్చి ఎవ్రీ టైం వస్తారా? ప్రతిసారి వస్తాం. లాస్ట్ 2 times రాలేదు. ఎలా ఉంది ఇక్కడ జంపన్నవాగు ఏర్పాట్లు ఎలా ఉంది? ఏర్పాటు చాలా బాగున్నాయి. అంటే ముందుగా ఈ జంపన్నవాగులో స్నానం ఆచరించాక తల్లిని దర్శించుకుంటారు కదా, ఇక్కడ స్పెషల్ ఏంటంటే అదే జంపన్నవాకు వచ్చి స్నానం చేసినాక పోయి తల్లిని దర్శనం చేసుకో, ఇద్దరు గద్దెల సమ్మక్కని సారక్కని దర్శనం చేసుకుంటాం. మా మొక్కులు కూడా ఉంటాయి, మొక్కులు కూడా తీర్చుకుంటాం. ఇక్కడ జంపన్నవాగు స్నానం ఆచరించి తల్లిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయంట. అదే మాకు నమ్మకం, అందుకనే మేము రెగ్యులర్ గా వస్తాం అన్నట్టు. ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేపట్టింది? ప్రభుత్వం వాటర్ ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక ముందు కదా క్రౌడ్ తక్కువ ఉన్నారు, అందుకోసమే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. ముందు వచ్చినాం, మళ్ళీ జాతర టైంలో మళ్ళీ ఇప్పటికి ఎలా చేంజెస్ కనిపించాయి? రూట్స్ ఇట్లా అవన్నీ చాలా చేంజెస్ ఉన్నాయి. లాస్ట్ టైం చాలా కొద్దిగా ఇబ్బంది ఉండే, ఈసారి అవన్నీ ఏం లేకుంటే చాలా బాగుంది. శ్రవంతి అండి, మేము హైదరాబాద్ నుండి వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఫస్ట్ టైం ప్రతిసారి వస్తామండి. చాలా బాగున్నాయండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు స్నానం చేయడానికి కానీ లేడీస్ కి అన్ని ఫెసిలిటీస్ బాగా చేశారు. ముందుగా ఇక్కడ స్నానం ఆచరించాక తల్లిని దర్శించుకుంటారు. ఇక్కడ చేసి వెళ్ళాలని అంటారు కాబట్టి అందరం కంపల్సరీగా ఇక్కడ స్నానం చేసేసి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు? మేము ఎవ్రీ ఇయర్ వస్తానే ఉంటామండి. లాస్ట్ ఇయర్ ఎలాంటి మార్పులు ఉన్నాయి? ఇక్కడ రోడ్స్ కూడా అన్ని బాగా చేశారు. ఇది వాటర్ ఫెసిలిటీ అయితే బాగా అనిపించింది మాకు. చాలా బాగుంది. ఇట్లనే ప్రతిసారి నీట్ గా పెట్టేసి మంచిగా అందరికి సౌకర్యంగా ఉండేలాగా చూసుకోవాలని అని. ఈ మేడారంలోని జంపన్నవాగు వద్దకు ఇటు భక్తులు మాత్రం సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తున్నారు. ముందుగా ఈ జంపన్నవాగులో స్నానం ఆచరించాకే ఆ తల్లులను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందంటూ ఆ భక్తులు తెలుపుతున్నారు. ఈ జంపన్నవాగులో స్నానం ఆచరించి ఆ తల్లులను దర్శించుకోవడం ద్వారా తమ కోరిన కోరికలు నెరవేరుతాయంటూ కూడా భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు అధికారులు కూడా ఈ జంపన్నవాగు దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు.